అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. టీడీపీ మంత్రికి విషాదం, కన్నుమూత, తీవ్ర దుఃఖంలో సీఎం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చాలా మంది కూటమిలో యంగ్ లీడర్స్కే కాదు మినిస్టర్ పదవులు అందుకోవడం జరిగింది. అలాంటి వారిలో కొల్లు రవీంద్ర కూడా ఒకరు. కొల్లు రవీంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ మంత్రి ఇంట విషాదం ఛాయలు అలుముకున్నట్లు తెలుస్తుంది. కొల్లు రవీంద్ర సోదరుడు కొల్లు వెంకటరమణ గుండెపోటుతో గడిచిన కొన్ని గంటల క్రితం తుది శ్వాస విడిచినట్లుగా సమాచారం. అయితే ఈ విషయం విన్న వెంటనే కొల్లు రవీంద్ర తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారట. దీంతో టీడీపీ నేతలు, అభిమానులు, కార్యకర్తలు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉంటున్న కొల్లు రవీంద్ర సోదరుడు కొల్లు వెంకటరమణ 64 ఏళ్ల వయసులో గుంటూరులోని మరణించారు. కొల్లు వెంకటరమణకు 2 పిల్లలు ఉన్నారట. తన తమ్ముడు మరణ వార్త విన్న వెంటనే కలెక్టర్లతో సమావేశమైన కొల్లు రవీంద్ర హుటాహుటీగా తన సొంత ఊరికి బయలుదేరారు. కొల్లు రవీంద్ర తన సోదరుడు అంత్యక్రియలు కూడా ఈ రోజే జరిగే అవకాశం ఉందని తెలియజేశారు. కొల్లు వెంకటరమణ మృతి పట్ల పలువురు టీడీపీ నేతలు, మంత్రులు కూడా సంతాపాన్ని తెలియజేశారు. ఈ వార్త విన్న సీఎం కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి అయినట్టు తెలుస్తుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.